లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఇప్పటికే షాక్ ఇచ్చిన ఆ నాయకుడు తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ కి ఊహించని స్ట్రోక్ ఇచ్చారట. తనతో పాటు మరో 12 మందితో కలిసి ఫ్యాన్ పార్టీకి బై బై చెప్పిన ఆ నేత తనకు ఎర్త్ పెట్టాలని చూసిన టీడీపీ సీనియర్ కి వ్యూహాత్మకంగా జలక్కిచ్చారంటున్నారు. కీలకమైన తన పదవి కాపాడుకోవడానికి ఆయన వేసిన ఎత్తుగడతో పసుపు నేతలు అవక్కయ్యారట. ఇంతకీ ఎవరా వలస నేత? ఆయన గీసిన స్కెచ్ ఏంటి? శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ విశాఖ డైరీగా పాపులర్ అయిన ఆ సహకార సంస్థ చైర్మన్ వైసీపీ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీకి రాజీనామా చేసిన రోజుల వ్యవధిలోనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి చెందటంతో వైసీపీకి దూరంగా ఉన్న ఆడారి ఆనంద్ తనతో పాటు విశాఖ డైరీలో ఉన్న 12 మంది డైరెక్టర్లతో ఆ పార్టీకి రాజీనామా చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత విశాఖ డైరీలో జరుగుతోన్న అవకతవకలపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. విశాఖ డైరీలోని తమ ప్రాధాన్యాన్ని, ఆస్తులను కాపాడుకోవటానికి ఆడారి ఆనంద్ కాషాయ కండువా కప్పుకున్నారట. ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలో విశాఖ డైరీ పేరు తెలియని వారుండరు. 2,50,000 మంది పాడి రైతులతో లాభాల్లో నడుస్తున్న విశాఖ డైరీ వ్యవస్థాపకుడు ఆడారి తులసిరావు వారసుడిగా విశాఖ డైరీ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు ఆడారి ఆనంద్ కుమార్. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి చెందటంతో కొంత గ్యాప్ తీసుకుని వైసీపీలో జాయిన్ అయ్యారు. 2021 నుంచి విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించడంతో అప్పటి నుంచి వైసీపీకి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు. 2024 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆడారి ఆనంద్ కూటమి అధికారంలోకి వస్తే పార్టీ మారిపోతారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి, 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీలో దిగిన ఆడారి ఆనంద్ సడన్ గా బీజేపీలో చేరటానికి విశాఖ డైరీనే కారణమంటున్నారు. ప్రతిరోజు 8,50,000 లీటర్ల పాలను సేకరించి వ్యాపారం చేస్తున్న విశాఖ డైరీ ఆస్తులను అక్రమాల ఉచ్చు బిగుసుకోకుండా తన సొంత ఇమేజ్ ను కాపాడుకోవటానికి ఆయన కూటమి బాట పట్టారట. విశాఖ డైరీ ఆస్తులను మళ్లించి ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆడారి ఆనంద్ పై ఆరోపణలొచ్చాయి. దానికి తోడు సొసైటీ కింద ఉన్న విశాఖ డైరీని తరువాత కార్పొరేట్ సంస్థగా మార్చేశారన్న అభియోగాలున్నాయి. రైతుల కోసం ప్రభుత్వం డైరీకి కేటాయించిన భూములను కూడా ఆడారి ఆనంద్ కుమార్ ఫ్యామిలీ సొంతం చేసుకుంటున్నారంటున్నారు. అందుకు సంబంధించిన ఫిర్యాదులను అసెంబ్లీ సాక్షిగా విశాఖ నగర ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా బయటపెట్టారు. దాంతో విశాఖ డైరీలో జరుగుతోన్న అక్రమాలను బయటకు తీయటానికి 6 ఎమ్మెల్యేలతో హౌస్ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. విశాఖ డైరీలో అవినీతి అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సమగ్రమైనటువంటి విచారణ జరపడానికి ప్రత్యేకమైనటువంటి సభా సంఘం స్పీకర్ గారు ఏర్పాటు చేయాలని చెప్పి నేను ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, మీరు ప్రత్యేకమైనటువంటి సభా సంఘం పెట్టండి. ఈరోజు సభ్యులందరూ చెప్పిన అభిప్రాయాలు, ఇంకా ఎవరైనా సరే అర్జీలు ఇస్తే అర్జీలు అన్నీ తీసుకొని సమగ్రమైనటువంటి రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తే తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు మళ్ళీ కోరుతున్నాను, దీని మీద ఇమీడియట్గా ఒక సభా సంఘం సభ అభిప్రాయం తీసుకొని వెయ్యాలని చెప్పి మీకు ఈ సందర్భంగా కోరుతున్నాను. విశాఖ డైరీలో అవినీతి అక్రమాలను నిగ్గుతేల్చేందుకు శాసనసభ సభా సంఘాన్ని ఏర్పాటు చేశారు. సభా సంఘానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను చైర్మన్ గా, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్వీఎస్కేకే రంగారావు, దాట్ల సుబ్బరాజులను సభ్యులుగా నియమించారు. విచారణ విషయంలో ఈ సంఘానికి పూర్తి స్థాయి అధికారాలు అప్పగించారు. విచారణకు అవసరమైతే నిపుణులను నియమించుకునేందుకు కమిటీకి వెసులుబాటు కల్పించారు.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఈ హౌస్ కమిటీ విశాఖ డైరీలో తనిఖీలు చేసింది. సంస్థ నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలపై ప్రశ్నిస్తే యాజమాన్యం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదట. ఆర్థిక లావాదేవీలపై ఆడిటర్లు, కంపెనీ చట్టంపై అవగాహన ఉన్న నిపుణులతో సమగ్ర విచారణ చేయిస్తామని సభ కమిటీ అంటోంది. పాడి రైతులకు ఎలాంటి నష్టం లేకుండా డైరీ మళ్లీ లాభాల్లో నడిచేలా ఏం చెయ్యాలనే అంశంపై శాసనసభకు నివేదిక ఇస్తామంటోంది. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల రైతులతో కూడా హౌస్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. విశాఖ డైరీలో జరుగుతున్న అక్రమాలను బయటకు తీయటానికి విచారణను వేగవంతం చేసింది. ఆ భయంతోనే ఆడారి ఆనంద్ కుమార్ గత కొంతకాలంగా జనసేన పార్టీలో జాయిన్ అవుతారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆనంద్ జాయినింగ్ వ్యవహారం కూటమి నేతల మధ్య చర్చకు రాగా టీడీపీ నుంచి సానుకూలమైన స్పందన రాలేదట. దాంతో జనసేనలో ఆడారి చేరికకు డోర్లు క్లోజ్ అయ్యాయట. ఒకవైపు విశాఖ డైరీ చైర్మన్ పదవి చేయి జారిపోతుందన్న బెంగ, మరోవైపు కేసుల భయంతో అల్లాడుతోన్న ఆడారిని టీడీపీ, జనసేనలు వద్దనుకున్నప్పటికీ బీజేపీ అక్కున చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. విశాఖకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఆయన చేరిక వెనుక చక్రం తిప్పారంటున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి మంచి రోజుగా మేము భావిస్తున్నాం. ఒక మంచి సందర్భం. కేవలం ఉత్తరాంధ్రే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ అడారి ఆనంద్ గారి యొక్క చేరిక కారణంగా భారతీయ జనతా పార్టీలో ఒక నూతన ఉత్సాహం వచ్చింది. సో ఆ విధంగా ఈ యొక్క సందర్భంలో అడారి ఆనంద్ గారి యొక్క రాక ఏ విధంగా అయితే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనే ఏ విధంగా మాట్లాడుతున్నా, అలాగే ఆనంద్ గారి రాకతో మా ప్రాంతానికి, ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లాకు కూడా పెద్ద ఎత్తున అనేక మంది పార్టీలో చేరే విధంగా ఇది కారణభూతం అవుతుంది. కనుక ముందుగా ఆయనకి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, అసలు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కొంతమంది టీడీపీ సీనియర్ల ఒత్తిడి వల్లే విశాఖ డైరీపై హౌస్ కమిటీ వేశారట. తన కుమారుడి కోసం ప్రతిష్టాత్మకమైన విశాఖ డైరీ చైర్మన్ పదవిపై కన్నేసిన టీడీపీ సీనియర్ నేత ఈ హౌస్ కమిటీ ఏర్పాటు చేయించేలా ఒత్తిడి తీసుకొచ్చారంటున్నారు. హౌస్ కమిటీ విచారణలో విశాఖ డైరీలు వైసీపీ హయాం నాటి అక్రమాలు వెలుగు చూస్తున్నాయంటున్నారు. ఆ కమిటీ నివేదిక స్పీకర్ కందితే ఖచ్చితంగా ఆడారి ఆనంద్ పదవికి ఎసరొచ్చి ఆయనపై చర్యలు తప్పవన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన పొలిటికల్ ప్రొటెక్షన్ కోసం బీజేపీలో చేరారట. మరి ఈ పరిణామాన్ని తెలుగుదేశం ఎలా తీసుకుంటుందో? హౌస్ కమిటీ విచారణలో ఆడారి అక్రమాలు వెలుగు చూస్తే కమలనాథులు ఆయనకు ఎంతవరకు అండగా ఉంటారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.